తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పిట్ట కొంచెం కూతగనం. ఈ పాత సామెతను ఓ కొత్త పిల్లోడికి కరెక్ట్ గా సెట్ అవుతుంది. అతడెవరో కాదు, రాజస్థాన్ ఆటగాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులో ఐపీఎల్లో అరంగేట్రం చేసి రికార్డు సృష్టించిన ఈ పాలబుగ్గల పిల్లోడు ఎదుర్కొన్న మొదటి బంతినే సిక్సర్ గా బాధేశాడు. మొదటి మ్యాచ్ అని భయం లేకుండా బ్యాట్ జులిపించి క్రికెట్ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. అసలు ఎవరి వైభవ్ సూర్యవంశీ? 14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం ఎలా సాధ్యమైంది? వైభవ్ సూర్యవంశీ లక్నోపై మ్యాచ్ ఆడే సమయానికి 14 ఏళ్ల 23 రోజులు. కానీ అతడు ఐపీఎల్ వేలంలో సెలెక్ట్ అయ్యే సమయానికి 13 ఏళ్లే. అంత చిన్న వయసులో ఐపీఎల్లో అడుగు పెట్టడం వెనుక అతడి గాడిలో దాగి ఉన్న ప్రతిభతో పాటు కఠోర సాధన, క్రమశిక్షణ ఉన్నాయి. బీహార్లోని తాజ్పూర్ గ్రామంలో 2011లో వైభవ్ సూర్యవంశీ జన్మించాడు. అంటే 28 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించి ధోనీ నాయకత్వంలో వరల్డ్ కప్ సాధించిన నాటికి వైభవ్ వయసు కేవలం 5 రోజులు మాత్రమే. సూర్యవంశీది రైతు కుటుంబం. ఆయన తండ్రి ఒక రైతు. 4 ఏళ్ల వయసులో బ్యాట్ చేతపట్టిన వైభవ్ సూర్యవంశీ తర్వాత దానిని వదల్లేదు. క్రికెట్ పట్ల అతడి ఆసక్తిని గమనించి వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ అతడి కోసం ప్రత్యేకంగా మైదానాన్ని తయారు చేసి తానే శిక్షణ ఇచ్చేవాడు. మరో 4 ఏళ్లకే అంటే 8 ఏళ్ల వయసులోనే సమస్తీపూర్లోని క్రికెట్ అకాడమీలో చేర్పించారు. మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా కంట్లో వైభవ్ పడ్డంతో అతడి ఆట మరింత రాటు తేలింది. తన ప్రతిభతో 10 ఏళ్లకే బీహార్ అండర్-16 జట్టులో చోటు సంపాదించాడు. కూచ్ బెహార్ ట్రోఫీ 2023 ఎడిషన్లో బీహార్ తరపున ఆడి అద్భుతంగా రాణించాడు. జార్ఖండ్తో జరిగిన ఓ మ్యాచ్లో అతడు కేవలం 128 బంతుల్లో 151 రన్స్ చేశాడు. అదే మ్యాచ్లో మరో ఇన్నింగ్స్లో 76 పరుగులు సాధించాడు. దీంతో రంజీలో అరంగేట్రానికి ఎక్కువ సమయం పట్టలేదు. 12 సంవత్సరాల 284 రోజుల వయసులో ముంబైకి వ్యతిరేకంగా రంజీ ట్రోఫీలో బీహార్ తరపున తన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తద్వారా బీహార్ రంజీ ట్రోఫీలో ఆడిన 2వ అతి పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు. మొత్తం మీద 4వ అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ వేలానికి ముందు సెప్టెంబర్ 2024లో వైభవ్ సూర్యవంశీ ఆస్ట్రేలియా U19తో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్లో భారత్ U19 తరపున అరంగేట్రం చేశాడు. అరంగేట్రంలోనే 58 బంతుల్లో సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఇండియా అండర్-19లో ఇదే వేగవంతమైన సెంచరీ. ఇలా అద్భుతమైన ఆటతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. అందుకే గతేడాది జరిగిన ఐపీఎల్ వేలంలో జట్ల యాజమాన్యాలు వైభవ్ కోసం పోటీ పడ్డాయి. ఈ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ కు బేస్ ధర 30 లక్షలు కాగా రాజస్థాన్ రాయల్స్ 1,10,00,000 కొనుగోలు చేసింది. ఐపీఎల్లో ఏప్రిల్ 19 నాటికి రాజస్థాన్ 6 మ్యాచ్లు ఆడిన వైభవ్కు అవకాశం దక్కలేదు. కానీ సంజు శాంసన్ గాయానికి గురై జట్టుకు దూరం అవ్వడంతో లక్నోతో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. 14 ఏళ్లకే బ్యాట్ పట్టుకుని క్రీజ్లో నిల్చున్న వైభవ్ ఎలా ఆడతాడని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అందరి అంచనాలను అందుకుంటూ ఎదుర్కొన్న మొదటి బంతినే కవర్స్లోకి 6 కొట్టి అబ్బురపరిచాడు. మొత్తం 20 బంతుల్లో 34 పరుగులు చేసి స్టంపౌట్ గా వెనుతిరిగాడు. వైభవ్ ఇన్నింగ్స్లో 2 4లు 3 సిక్సర్లున్నాయి. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడిన వైభవ్ మాత్రం తన ఆటతో అందరినీ మైమర్పించాడు. భవిష్యత్తులో కూడా రాణించి మరింత ఎత్తుకెదగాలని సుమన్ టీవీ కోరుకుంటోంది.